ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటిదంటే, ఈ రాధాన మనోహర్ దాస్ ఇష్టం వచ్చినట్ల దేవుని గురించి మాట్లాడతాడు, బైబిల్ గురించి మాట్లాడతాడు. ఈయనకి ఎవరిచ్చిర్రు అధికారం? బూతులు మాట్లాడడం నీకే వస్తాదరా? మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము. కానీ మేము సమాజంలో ఉంటున్నాము. సమాజంకి ఏం నేర్పిస్తున్నావురా నువ్వు? ప్రతి ఒక్కళ్ళకు ప్రతి బైబిల్ గురించి బూతులు మాట్లాడతావు. దేవుని గురించి బూతు మాట్లాడతావు. ఎందుకురా నీకు? క్రైస్తవుల పేరు తీయకుండా నువ్వు బతకలేవా? చెప్పు. ఇది ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎలా అయితే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి అజయ్ బాబుకు 2 డేస్‌లో అరెస్ట్ చేశారు బంజారా పోలీస్ స్టేషన్‌లో. అదే విధంగా ఈ యూట్యూబర్ సాయి అని ఇంతకుముందు లాస్ట్ 2 మంత్స్ కింద ముస్లిం ప్రవక్త గురించి మాట్లాడితే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేశారు. ఈ రాధా మనోహర్ దాస్ గారికి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఈయన వెనుక ఏ శక్తులు ఉన్నాయని మేము అనుకుంటున్నాము. దయచేసి తెలంగాణ పోలీస్, మన నంబర్ 1 పోలీస్, మీరు రేవంత్ రెడ్డి గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇమ్మీడియట్లీ మన క్రైస్తవుల మనోభావాలు చాలా దెబ్బతిన్న ఉన్నాయి. ఇప్పుడే చాలా కోపంలో ఉన్నారు క్రైస్తవులు. దయచేసి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి, నీకు శిక్షించాలని నా కోరిక. ఎందుకంటారు అట్లా? పిచ్కీ బాబా ఆయన ఏం చేశాడంటే ట్రైన్లలో ఇదే పని, అడుక్కోవడమే పని. క్రైస్తవుల యొక్క పేరు లేకపోతే ఆ జోలు వేసుకుని అడుక్కోవేది ఎవరు వెయ్యడు. ఇప్పుడు వ్యూస్ కోసం, వాటి కోసం స్త్రీల మధ్యకి వెళ్ళి స్త్రీలను అవమానించడం, మరి మరియమ్మ గారిని అవమానించడం. అయితే రాధా మనోహర్ దాస్ కంటే క్రైస్తవులకి ఎక్కువగా సుపరిచితుడిగా చెప్పబడిన మాట ఏంటంటే డిచ్కీ బాబా. మా వాళ్ళందరూ డిచ్కీ బాబా అంటేనే మాకు కూడా అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని మా బైబిల్ మీద అనవసరంగా వ్యర్థంగా అంటే యూరిన్ పోస్తామని అవి చెయ్యండి అని చెప్పడం, ఇలాంటి మాట్లాడడం అసలు ఏం బాగాలేదండి. అవన్నీ వెనక్కి తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ డిచ్కీ బాబాని వెంటనే మీరు అరెస్ట్ చేయాలి. మా స్త్రీలను చాలా దీనిగా మాట్లాడతారు, లకారం ఉపయోగించి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మహిళలు ఈ భారతదేశంలో ఉన్నాం, మనం భారతమాతను గౌరవించినట్లే ప్రతి స్త్రీని గౌరవించవలసిన అవసరం ప్రతి వారికి ఉంది. ఇది మతం కాదండి, మంచి మార్గం. ఈ మార్గాన్ని ఎంచుకొని మతం అని మతోన్మాదిగా మారి, ప్రేమోన్మాదులు ఉన్నారు కదా ఈ మధ్య, యాసిడ్లు వేస్తున్నారు. అలా ఈయన ఏం చేస్తున్నాడంటే మతోన్మాదిగా మారి మతాల మధ్యలో, మనుష్యుల మధ్యలో చిచ్చులు పెడుతూ, స్త్రీలను రెచ్చగొడుతూ, బైబిల్ గ్రంథాలు రాసేవారిని రెచ్చగొడుతూ, ప్రవక్తలను రెచ్చగొడుతూ, మరి లీడర్స్ని అందరినీ రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. వెంటనే డిచ్కీ బాబా మరి ఆయనను అరెస్ట్ చేయమని మేము కోరుతూ ఉన్నాం మహిళా సంఘం నుంచి.